కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా పాత పథకమైనటువంటి మన్రేగాని మళ్ళీ పునరావృతం చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. ఆ ఉద్యమ నేపథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన చేసి జనసభలు చేసి తర్వాత విలేజెస్ లో కూడా మీటింగ్లు పెట్టి ఆమె అడ్రస్ చేసుకుంటూ రేపు భీమవరం 9వ తేదీన భీమవరంలో జనసభ వస్తుంది. తర్వాత రచ్చబండ కాళ్ళలో రచ్చబండ కూడా ఆవిడ వెళ్ళటం జరుగుతుంది. మీకు తెలుసు మంచి అభ్యుదయ భావాలతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఆదుకోవాలని మన్రేగా పథకాన్ని తెచ్చింది. వాళ్ళకి రాజ్యాంగబద్ధ హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలు వాళ్ళకి జీవనాడి మీద బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసింది. దీన్ని ఏ కాంగ్రెస్ వాది కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ సమాజంలో ఉన్నటి పౌరుడు కూడా దీన్ని హర్షించరు. అదే కాకుండా వీళ్ళు దుర్మార్గమైన చర్య చేశారు. దేశానికి స్వతంత్రం ఇచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు కూడా తీశారు. ఆ దుస్సాహం బీజేపీ చేసింది. అది మోదీకి అంటుకొట్టు. ఆ మోదీ మీద చాలా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. కోట్లాది మంది మా గుండెలకు దగ్గరగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న మహాత్మా గాంధీని తీసేయటం అది దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీస్తుంది. దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతి రాష్ట్రంలో కూడా ఉద్యమ నిర్మాణం చేసింది. మన రాష్ట్రం వరకు షర్మిలారెడ్డి గారు చాలా చక్కగా చేసింది. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజాకోర్టులో తీసుకెళ్లగలిగాం కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. దీనికి షర్మిలారెడ్డి గారు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా అన్ని పార్లమెంట్లకు వెళ్ళింది కాబట్టి తర్వాత జనసభలు చేసింది. అదే కాకుండా ఆ విలేజెస్ లో కూడా మీటింగ్స్ పెట్టి ప్రజా కోర్టులో తీసుకెళ్ళగలిగింది షర్మిలకు ఆయన టీం కూడా. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెం, దే హావ్ డన్ గుడ్ వర్క్. అదే కాకుండా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ 2029లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. మొదటి సంతకం పెడతాం మన్రేగాని ప్రవర్తించడానికి. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది. మేము ఫస్ట్ సంతకం జరుగుతుంది మన్రేగా. రాహుల్ గాంధీ మళ్ళీ ప్రవేశపెడతాడు. దానికి వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటూ ఎక్కువ పేద ప్రజలు ఆదుకునేలాగా ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతో లక్షలాది మంది పేద ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. అందులో 60% మహిళలు ఉన్నారు, దళితులు, ఎస్సీ ఎస్టీ అంతా ఉన్నారు. ఇది వాళ్ళందరి మీద వాళ్ళకి జరుగుతున్న అన్యాయంగా అని చెప్తూ అదే కాకుండా నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ భుజస్కంధాల మీద ఈ రోజు మోదీ ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ఎంపీల భుజస్కంధాల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనుగడ ఉంది. నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు? వాడు చట్టంలో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అన్యాయం చేస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా అంటే 5,000 కోట్లు పెట్టుకోవాలా. అది పెట్టుకోవాలంటే నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? ఇప్పుడు 11 లక్షల కోట్లతో నువ్వు అప్పులు నిరూపాయి ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు ఎందుకు మోడీని ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు? పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అది కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోలేదు. ఇది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. 2029లో మొట్టమొదటి సంతకం చేస్తాం, మన్రేగాని ప్రవర్తన చేస్తాం, రైతులు ఆదుకుంటాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, దళితుల పక్షాన ఉంటాం, అందరి పక్షాల నుండి కూడా మేము నిలబడి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. మన వైఎస్ షర్మిలారెడ్డి గారు మన పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర నిమిత్తం మన జిల్లాకు వస్తున్నారు. ముందుగా మన కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో సంత మార్కెట్ వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రచ్చబండ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఆ కార్యక్రమం అనంతరం మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మన భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడి అలాగే ఉపాధి హామీల్లో ఇప్పుడు చేపడుతున్న మనం చూస్తున్నాం ఉపాధి హామీ పథకాన్ని తీసేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు.
దానికి వాళ్ళందరూ కూడా అండగా నేను ఉన్నానంటూ మా శర్మిలమ్మ గారు వస్తున్నారు. దీనికి మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కోఆర్డినేటర్లు, టౌన్ పేషెంట్లు, మండల పేషెంట్లు అందరూ కూడా విచ్చేసి ఈ 2 కార్యక్రమాలు రచ్చబండ మరియు మన ప్రకాశం జోగులే కార్నర్ మీటింగ్ ని విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను కోరుకుంటున్నాం.